సో ఇండియన్ హిస్టరీలో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి అష్టప్రధాన్ వాజ్ ఏ కౌన్సిల్ మినిస్టర్స్ ఇన్. సో అష్టప్రధానులు చూడండి, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో. అష్టప్రధానులు, సో అష్టప్రధానులు అని చెప్పేసి ఎవరి మంత్రిమండలి? సో ఒక మంత్రిమండలి, మినిస్టర్స్ అనమాట వీళ్ళు. సో మంత్రిమండలిలో ఉండేవాళ్ళు ఏ రాజ్యంలో అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే విజయనగర అడ్మినిస్ట్రేషను, మరాఠా అడ్మినిస్ట్రేషను, చోళ అడ్మినిస్ట్రేషను, మొఘల్ అడ్మినిస్ట్రేషను. సో కాబట్టి ఇక్కడ అష్టప్రధానులు అనేవాళ్ళు ఏ రాజ్యం యొక్క, ఏ సామ్రాజ్యం యొక్క పరిపాలనలో ఉండేవాళ్ళు అని చెప్పేసి అడుగుతున్నారు. అష్ట దిగ్గజాలు వేరు, నవరత్నాలు వేరు, అష్టప్రధానులు వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. కాబట్టి ఇక్కడ అష్టప్రధానులు ఎవరంటే మరాఠా ఎంపైర్ అనమాట, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మంత్రిమండలి. సో కాబట్టి ఏ సామ్రాజ్యానికి సంబంధించిందంట? మరాఠా. సో మరాఠా సామ్రాజ్యానికి. సో మరాఠా సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించాడు మరాఠా సామ్రాజ్యాన్ని. కాబట్టి శివాజీ యొక్క మంత్రిమండలిలో ఈ అష్టప్రధానులు ఉండేవాళ్ళు. అంటే డిఫెన్స్కి సంబంధించి, రక్షణ విభాగానికి, ఆ రెవెన్యూ విభాగానికి కావచ్చు, అగ్రికల్చర్కి, ఇట్లా అన్ని మంత్రిమండలి 8 మంది ఉండేవాళ్ళు. అష్ట అంటే ఏంటి? 8 అనమాట. కాబట్టి 8 మంది మంత్రులు అయితే ఇందులో ఉండేవాళ్ళు. ఇది అష్టప్రధానులు. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు అష్ట దిగ్గజాలు. సో వీళ్ళు వచ్చేసి అష్ట దిగ్గజాలు అనమాట. సో అష్ట దిగ్గజాలు అంటే వీళ్ళు కూడా 8 మంది, కానీ కవులు, శ్రీకృష్ణదేవుల యొక్క ఆస్థానంలో ఉన్న కవులు అనమాట వీళ్ళు. కవులు సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉండేవాళ్ళు. అలసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళిశ్వరుడు ఇలా ఉండేవాళ్ళు అనమాట. అర్థమైందా? అది అష్ట దిగ్గజాలు విజయనగర సామ్రాజ్యంలో. ఇంకోటి ఏంటి? నవరత్నాలు. సో ఇంకోటి వచ్చేసి నవరత్నాలు అనమాట. నవరత్నాలు అనేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే విక్రమాదిత్య, అంటే చంద్రగుప్త 2 అనమాట. చంద్రగుప్త 2 కాలంలో నవరత్నాలు అని చెప్పేసి 9 మంది స్కాలర్స్ ఉండేవాళ్ళు. ఈ నవరత్నాలు అంటే ఎవరంటే వివిధ భాగాలకు సంబంధించిన వాళ్ళు, విభాగాలకి, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు, శబ్దాలంకరణకి సంబంధించిన వాళ్ళు, వ్యాకరణానికి సంబంధించిన వాళ్ళు, వైద్యానికి సంబంధించిన వాళ్ళు, ఈ విధంగా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి డిఫరెన్స్ అయితే చూసుకోండి, ఓకేనా? కాబట్టి అష్టప్రధానులు ఎవరి కాలంలో ఉండేవాళ్ళు అంటే మరాఠా యొక్క పరిపాలనలో ఉండేవాళ్ళు అష్టప్రధానులు అనేవాళ్ళు, ఓకేనా? క్లియర్ కదా? సో మీరందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశారు డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ప్రతిరోజు చాలా క్వశ్చన్స్ అనేది అక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాం. క్విజ్ కాంపిటీషన్స్, న్యూస్ పేపర్ అనాలిసిస్ కావచ్చు, ఇంకా చాలా అప్డేట్స్ కావచ్చు, టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ అప్డేట్స్ అవన్నీ కూడా ఇస్తూ